ఎడ్యుకేషన్ అయిపోగానే జాబ్ వస్తుందంటే ఏమో, మైట్ నాట్ బి. ఇండస్ట్రీ నీడ్స్ తెలుసుకోవాలి, ఇన్సైట్స్ తెలుసుకోవాలి, మేము చాలా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. ఇది మనం మొత్తం మాట్లాడదాం. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ యూఎస్ఏ, ఇది చాలా మందికి ఉండే కోరిక. ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ లో మేము చూసుకుంటే చాలా మంది మా ఫ్రెండ్స్ కి ఉండే ఒక డ్రీమ్ అనమాట. కొందరికి పే స్కేల్ పరంగా, కొందరికి వాళ్ళ ఆపర్చునిటీస్ పరంగా, కొందరికి వాళ్ళ ప్యాషన్ పరంగా, కొందరికి వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుందాం అనే పర్స్పెక్టివ్ తో ఒక్కొక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉండొచ్చు. కానీ అందరికి ఒకటే గోల్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేయాలి, ఫారెన్ సెటిల్ అవ్వాలి. కానీ ఇప్పుడు అది ఏమో చాలా చిక్కుల్లో ఉంది. మెయిన్ రీజన్ వీసా రిజెక్షన్స్ అండ్ క్యాన్సిలేషన్స్. రిజెక్షన్స్ బేసిక్ గా స్టూడెంట్స్ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారో యూఎస్ లో కావచ్చు, ఎనీ అదర్ కంట్రీస్ లో కావచ్చు, వాళ్ళకి ఇష్యూ చేసే వీసా ఏంటంటే F1 వీసా. ఈ మధ్య కాలంలో యుఎస్ వీసాస్ 38% తగ్గిపోయాయి. దీనికి మెయిన్లీ 2 to 3 రీజన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ చాలా మంది వాళ్ళు వాలంటీర్ ఎవరు తప్పుకుంటున్నారు, ఎందుకంటే అక్కడ ట్రంప్ గారు రూలింగ్ లో ఉన్నారు, ఫస్ట్ పాయింట్. అండ్ ఇన్ వీసా ఇంటర్వ్యూస్ లో చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్, మీరు అమెరికా వెళ్తే ఎక్కడ ఉంటారు, అక్కడే ఎందుకు ఉంటారు, ఎంత అమౌంట్ పే చేయగలరు రెంట్ కి, ఎలా ఎర్న్ చేయగలరు, ఇలాంటి క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ లో ఏ ఒక్క చిన్న కనీసం పొరపాటు కూడా కాదు, తడబడ్డా సరే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న రీజన్స్ కూడా రిజెక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్లీ వీసా రిజెక్షన్స్ అనేవి మనకి ఎంత ఎక్కువ ఉండే కాదు. ఇప్పుడు ఈవెన్ ఇక్కడ సెలెక్ట్ వీసా అప్రూవ్ అవడానికి కాదు, వన్స్ వీసా అప్రూవ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అక్కడ కూడా రిజెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇది మనం మొత్తం మాట్లాడదాం. ఫస్ట్లీ, మన ఇండియన్స్ కి యూఎస్ అనేది ఒక హైపోథెటికల్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతాం. మనం యూఎస్ అనగానే లైఫ్ అనేది చాలా కంఫర్టబుల్ గా మారిపోతుందని అనుకుంటాం. కానీ కమింగ్ టు రియాలిటీ, చాలా మంది నాకు చెప్పింది అయితే ఎక్కడ ఎలాంటి స్ట్రగల్ ఉంటుంది అక్కడ అలాంటి స్ట్రగల్ ఉంటుంది. కొంచెం టెక్నాలజికల్ గా ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ తో కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది తప్ప అంత ఓవర్ కంఫర్ట్ గా అయితే ఉండదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్, స్టూడెంట్స్ ఈ మధ్య ఎక్కువ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ మధ్య చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు రిగార్డింగ్ ద వీసా అండ్ అదర్. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఓపీటీ బిల్ ని రిమూవ్ చేయడమే, అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఎవరెవరైతే స్టూడెంట్స్ స్టెమ్ బ్రాంచెస్ అంటే సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్ ఈ బ్రాంచెస్ లో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిందో వాళ్ళకి అప్ టు 3 years దాకా జాబ్ సెర్చింగ్ టైం అయితే ఉంటది అనమాట. ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మేము ఇప్పుడు మాకు ఎడ్యుకేషన్ అయిపోగానే జాబ్ వస్తుందంటే ఏమో, మైట్ నాట్ బి. రావచ్చు, రాకపోవచ్చు. ఇండస్ట్రీ నీడ్స్ తెలుసుకోవాలి, ఇన్సైట్స్ తెలుసుకోవాలి, మేము చాలా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. ఇవన్నీ సెటిల్ అయ్యేసరికి మాకు కొంత టైం పడుతుంది. అలాగే యూఎస్ లో కూడా అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కి ఇంతకు ముందు స్టెమ్ స్టూడెంట్స్ కి 3 years పాటు, అదర్ నాన్ స్టెమ్ స్టూడెంట్స్ కి 1 year పాటు ఒక నోటీస్ పీరియడ్ లాగా ఉండేదన్నమాట. ఇప్పుడు దాన్ని రద్దు చేయాల్సిందిగా వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. వాళ్ళు దాన్ని ఒక న్యూస్ అయితే వచ్చింది. దీంతో చాలా మంది స్టూడెంట్స్ ప్యానిక్ అవుతున్నారు. అండ్ దీనివల్ల మనకి ఎక్కువ ఇండియన్స్ ఎంతో నష్టపోతారంటే వెళ్ళే స్టూడెంట్స్ లో చాలా వరకు ఇండియన్స్ ఉంటున్నారు. అండ్ అక్కడ వెళ్ళాక వీసా రిజెక్షన్ చేస్తున్నారని చెప్పాను కదా, దీనికి మెయిన్లీ ఇంతకు ముందు అక్కడ వన్స్ వెళ్ళిపోయిన తర్వాత వీసా రిజెక్షన్స్ అనేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా చాలా మంది ప్యానిక్ అవుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఓపీటీ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనే బిల్ ని రిమూవ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఓపీటీ ఏం చెప్తుందంటే, ఎవరెవరైతే స్టూడెంట్స్ స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్స్ లో వాళ్ళు ఎడ్యుకేషన్ పర్సూ చేస్తున్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయాక అప్ టు 3 years పాటు వాళ్ళ జాబ్ సెర్చింగ్ టైం ఉంటుంది. ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మాకు కూడా ఇప్పుడు అయిపోయిన వెంటనే మాకు వెంటనే జాబ్ వస్తుందంటే మే ఆర్ మే నాట్ బి, అది కన్ఫర్మ్ గా చెప్పలేం కదా. ఇన్ ద సేమ్ వే అక్కడ కూడా ఒక 3 years పాటు అండ్ నాన్ స్టెమ్ స్టూడెంట్స్ కి ఒక 1 year పాటు వాళ్ళకి ఒక నోటీస్ పీరియడ్ టైం ఉండేది అనమాట. ఇప్పుడు దాన్ని తగ్గించారు. వాళ్ళు ఎవరెవరికి ఎప్పుడైతే మీ ఎడ్యుకేషన్ ఫినిష్ అయిపోతుందో వెంటనే H1 వీసా మీద మీరు H1 వీసా తెచ్చుకోవాలి, మీకు జాబ్ ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు జనరల్ గా మనం చూసుకుంటే స్టూడెంట్స్ కి వెంటనే జాబ్ రావడం అనేది నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీవన్. ఉంటారు, బాగా మెరిట్స్ ఉంటారు, కానీ అందరికీ పాసిబుల్ కాదు. అండ్ దీనివల్ల ఇండియన్ స్టూడెంట్స్ కి ఎంత లాస్, ఎవరికి కూడా అంతే లాస్. ఎందుకంటే అక్కడ చాలా మంది స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. అండ్ ఓవరాల్ మనం చూసుకుంటే చాలా మంది CEOs కూడా ఇండియన్ ఆరిజిన్ నుంచే ఉంటారు. ఇండియన్స్ కెన్ వర్క్ వెరీ ఎఫిషియెంట్లీ అని వాళ్ళు నమ్ముతారు. అండ్ రిగార్డింగ్ H1B వీసా ఈ పాయింట్ లో కూడా
ఎవ్రీ ఇయర్ 65,000 టోకెన్స్ వేసి ఆ టోకెన్స్ సెలెక్ట్ చేస్తారనమాట. ఈ H1B వీసా సెలక్షన్స్ లో టాప్ లిస్ట్ లో ఎప్పుడు ఇండియన్స్ ఉంటున్నారు. అండ్ ఈ ఇండియన్స్ ఎక్కువ టెక్ జైంట్స్ లైక్ మెటా, యాపిల్, గూగుల్ వీళ్ళు ఎక్కువ హైర్ చేసుకుంటున్నారు. అలా ఇండియన్ స్టూడెంట్స్ తో ఇంత బెనిఫిట్ పొందుతున్న యుఎస్ ఇప్పుడు ఎందుకు ఇంత హార్ష్ గా ఉంటుంది? అండ్ దీనికి మెయిన్లీ కొన్ని రీజన్స్ ఉన్నాయి. లైక్ వాళ్ళ స్టూడెంట్స్ కి ఆపర్చునిటీస్ పరంగా కావచ్చు, ఇంకా సమ్ అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ ఒక పక్క ఓపీటీతో పానిక్ అవుతుంటే ఇంకో పక్క వీసా క్యాన్సిలేషన్స్ ఎక్కువ యుఎస్ లో. ఇంతకుముందు క్యాన్సిలేషన్స్ అంటే మెయిన్లీ 3 మెయిన్ రీజన్స్ చూపించేవారు. ఏదర్ వాళ్ళు ఏదైనా కాలేజ్ సస్పెండ్ అయినా, ఆర్ వాళ్ళ టైం పీరియడ్ అయిపోయినా, అంటే వచ్చిన ఎడ్యుకేషన్ టైం పీరియడ్ అండ్ ఎక్స్ట్రా ఈ ఓపీటీ టైం పీరియడ్ అయిపోయినా, ఆర్ అనాథరైజ్డ్ గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నా బయట, ఇది ఇన్ క్యాంపస్ లో బయట పార్ట్ టైం జాబ్ చేసి దొరికినా వాళ్ళ వీసా క్యాన్సిలేషన్స్ చేయడం జరిగేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ ఉన్న టాప్ 3 రీజన్స్ తో పాటు ఎక్స్ట్రా 4 రీజన్స్ యాడ్ చేశారు అనమాట. ఫస్ట్ వచ్చేసి ట్రాఫిక్ రెగ్యులేషన్స్. ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బేసిక్ గా మన వాళ్ళకి ఇక్కడ రోడ్ల మీద తిన్నగా వెళ్ళడం రాదు, అక్కడ రోడ్లు అంత స్మూత్ గా అంత కన్వీనియంట్ గా ఉంటే వాళ్ళు తిన్నగా అనుకుంటారు. ఎవరెవరైతే ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తున్నారో వాళ్ళ వీసా క్యాన్సిల్ చేస్తున్నారు. ఎవరెవరైతే ఫ్యామిలీ ఇష్యూస్ ఆ ఫ్యామిలీ గొడవలు పడుతున్నారో వాళ్ళకి వీసా క్యాన్సిలేషన్స్ జరుగుతున్నాయి. ఎవరెవరైతే వాళ్ళ వీసా డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఇచ్చినా, మిస్టేక్ ఇచ్చినా వాళ్ళ వీసా క్యాన్సిల్ అవుతున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరెవరైతే యాంటీ గవర్నమెంట్ ఆర్ టెర్రర్ గ్రూప్స్ సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇన్ని ఎలా వాళ్ళు ఫైండ్ చేయగలుగుతున్నారు? ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే మెయిన్లీ సోషల్ మీడియా. వాళ్ళు ఏఐని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో డిప్లాయ్ చేసి, వాళ్ళు డిప్లాయ్ చేసిన ఏ సహాయం ద్వారా ఎవరెవరైతే యాంటీ ట్రంప్ యాంటీ గవర్నమెంట్ పోస్ట్ చేస్తున్నారో, యాంటీ సెమిటిజం పోస్ట్ చేస్తున్నారో, ప్రో హమాస్ లైక్ ఈ నక్సల్ గ్రూప్స్, టెర్రర్ గ్రూప్స్ ఏవైతున్నాయో, ప్రో హమాస్, ప్రో హస్బుల్లా ఇలాంటి పోస్ట్ ఏవైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ట్రాక్ చేస్తున్నారు. ఈ రీసెంట్ గా చెప్పాలంటే ఒక స్టూడెంట్ ఎవరైతే 2 years బ్యాక్ ఒక హోటల్లో ఆర్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో వాళ్ళు బిల్లింగ్ చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెకింగ్ చేసి వాళ్ళ మీద లేనిపోయిన కేసులు బనాయించిన తర్వాత కోర్టు కింద అతను క్లియరెన్స్ తెచ్చుకున్నాడు. క్లియరెన్స్ అంతా సార్ట్ అయిపోయిన 2 years తర్వాత అతనికి హిస్టరీ అంతా చెక్ చేసి 2 years క్రితం మీరు ఇలా కోర్టు మెట్లు ఎక్కారు అని చెప్పేసి అతని మీద సెలెక్ట్ చేశారు. అలాగే అండ్ రీసెంట్ గా ఒక అతన్ని ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఇలాగే రీజన్ లేకుండా చిన్న వాటికి కూడా కేసులు పెట్టి వాళ్ళ వీసాస్ క్యాన్సిల్ చేస్తున్నారు. మోస్ట్లీ ఈ వీసాస్ క్యాన్సిలేషన్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మనం మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ వీసా క్యాన్సిలేషన్స్ తో పాటు ఇమిగ్రెంట్స్ కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఒక స్టూడెంట్స్ ఇంత ఇబ్బందులు పడుతుంటే ఈడీ ఆఫ్ నార్త్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ పర్సన్, ఆయన పేరు సుధాంశు కౌశిక్, ఈయన ఏమంటారంటే మీరు చాలా మంది ఈ ఓపీటీ ఈ అబార్షన్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ దానికి మెరిట్స్ కూడా దానికి ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. ఇక్కడ మన వాళ్ళేమో చాలా మంది డిపోర్ట్ కూడా చేస్తున్నారు. దీని రీజన్ ఏంటంటే ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్తూ రీసెంట్ గా ఒక 150 స్టూడెంట్స్ డిపోర్ట్ చేస్తున్నారు. మోడల్ 60 members అచ్చగా ఇండియన్సే ఉన్నారు. ఈ డిపోర్ట్ చేసే మెయిన్ కారణం వాళ్ళు యాంటీ సోషల్ గా ఉంటారని చెప్పేసి అన్నారు. అంటే జనరల్ గా ఇంతకు ముందు యూనివర్సిటీస్ లో ఏమైనా ర్యాలీస్ చేస్తేనో ఏమైనా ధర్నాలు చేస్తేనో వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళ సోషల్ మీడియాస్ కూడా గవర్నమెంట్ చెక్ చేస్తున్నాయి, వాళ్ళు కొంచెం బివేర్ ఆఫ్ యువర్ పోస్ట్ అని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆయన ఏమంటారంటే ఎవ్రీ ఇయర్ ఇష్యూ చేసే 4 లక్షల F1 వీసాస్ లో 2 లక్షల పైచీలకు ఇండియన్స్ కే ఇస్తున్నాము, ఇండియన్స్ ఎక్కువ వీసా రిజెక్ట్ చేయడానికి చెప్పుకుంటూ వచ్చారు ఆయన. దీని గురించి చెప్తూ ఆయన ఇంకో మాట ఏమన్నారంటే ఇండియన్ స్టూడెంట్స్ రిజెక్ట్ చేయడం అనేది ఇండియన్స్ కాదు మాకు ఎక్కువ లాస్ అని చెప్పారు ఆయన. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ $200 బిలియన్ ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళ యూనివర్సిటీలో స్పెండ్ చేస్తారంటే, అంటే ఫీజు పరంగా కావచ్చు అన్ని ఎక్స్టర్నల్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ కావచ్చు. $200 బిలియన్, ఓ మై గాడ్, అమ్మో, ఇంత అమౌంట్ వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తున్నారు. అమెరికా ఇది చాలా పెద్ద బిజినెస్. కానీ ట్రంప్ గారికి ఇది ఎందుకు పాయింట్ అర్థం కావట్లేదు, ఆయనకు అర్థం కావట్లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. అండ్ ఈ వీసా పాయింట్ అంతా పక్కన పెడితే ఎవరెవరికైతే ఈ వీసా టైం ఈ ఓపీటీ తీసేసిన తర్వాత ఎవరికైతే వీసా టైం అయిపోతుందో, వాళ్ళ స్టడీ టైం అయిపోతుందో, ఆ నెక్స్ట్ ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజుల పాటు $998 per day వాళ్ళకి ఫైన్ వేస్తున్నారు. $998 అంటే ఇంచుమించు 80,000 పైచీలకు ఒక అబవ్ మిడిల్ క్లాస్ ఉండే శాలరీ అది. వెళ్ళే చాలా మంది స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ఇక్కడ అప్పులు చేసి వెళ్తే
అక్కడికి వెళ్ళాక వాళ్ళ మీద ఇంకా ఇన్ని ఫైన్లు వేస్తే ఎలా? అండ్ ఈ మధ్యకాలంలో అక్కడ యూఎస్కి వెళ్ళడానికి తగ్గడానికి వన్ మోర్ రీజన్ ఏంటంటే స్టూడెంట్స్కి ఆల్టర్నేటివ్స్ కూడా కనిపిస్తున్నాయి. అందులో వెరీ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ యూకే వెళ్తున్నారు, సింగపూర్ వెళ్తున్నారు అండ్ అదర్ కంట్రీస్ కూడా వెళ్తున్నారు. ఇది యూఎస్ కూడా చాలా ఎఫెక్ట్ అనమాట. ఇందాక సుధాంశు గారు చెప్పినట్టు $200 బిలియన్ బిజినెస్ చేసే ఇండియన్ స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ ఆ మార్జిన్ తగ్గించుకోవడం అనేది యూఎస్కి చాలా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చెప్తాను నేనైతే. అండ్ ఈ వీసా క్యాన్సిలేషన్స్ ఉన్నారు ఎవరైతే మోర్ దాన్ 30 days ఉంటారో వీసా పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు పనిషబుల్స్ అని వాళ్ళు జైల్లో శిక్షిస్తామని కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ వీసా క్యాన్సిలేషన్సే కాకుండా ఆయన రీసెంట్గా బర్త్డే గురించి మాట్లాడారు. మన April 12th ఇంకొక కొత్త కోర్టు దాన్ని బ్లాక్ చేయడం జరిగింది. అసలు ఈ పాయింట్ ఏంటంటే ట్రంప్ గారు గెలవగానే ఈ బర్త్ రేట్ ఎవరైతే అమెరికాలో పుడతారో ఇండియన్ పేరెంట్స్ అయితే వాళ్ళ కిడ్స్ అమెరికాలో పుడతారో వాళ్ళకి అమెరికన్ బర్త్ వచ్చేస్తుంది అనమాట. ఇది 1868లో 14th అమెండ్మెంట్ అనమాట అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో. ట్రంప్ గారు దీన్ని ఉద్దేశించుకొని దీన్ని తీసేయాలి, ఇది అమెరికన్ ఎకానమీకి ఆర్ అమెరికన్ సిటిజన్స్ కి కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అండ్ మోస్ట్లీ దీన్ని చాలా మంది అపోజ్ చేశారు. ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జ్ జాన్ గారు అయితే ఇది చాలా కాన్స్టిట్యూషన్ కి అపోజివ్ గా ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అండ్ బయట పబ్లిక్ లో కూడా దీనికి చాలా నెగిటివిటీ వచ్చింది. ఎందుకు రాదు భయ, చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు అక్కడ. అండ్ మోర్ ఓవర్ అక్కడుండే టెంపరీ వీసా తీసుకున్న వాళ్ళందరికీ వాళ్ళ స్వదేశాలకు వెళ్ళడానికి చాలా ఆందోళనగా ఉందన్నమాట. ఇప్పుడు వెళ్తే మరి తిరిగి రాణిస్తారో రానివ్వరో, మళ్ళీ ఆపేస్తారేమో అని చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ అక్కడ సెటిల్ అయిపోయిన గ్రీన్ కార్డ్ అండ్ H1B వీసా హోల్డర్స్ కూడా వాళ్ళు వన్స్ వెళ్ళి ఎక్కువ కాలం కనుక బయట ఉంటే వాళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు కస్టమ్స్ డ్యూటీస్ ఆఫీసర్స్ చాలా ఎక్కువసేపు వాళ్ళని చెక్ చేస్తారని, వాళ్ళ కోఆపరేట్ చేయాలని చెప్పేసి వైస్ ప్రెసిడెంట్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. బట్ ఎందుకు ఇంత స్ట్రిక్ట్ చేయడం, ఎందుకు ఇంత హార్ష్గా ఉండడం? నా ఉద్దేశం హార్ష్ అంటే హార్ష్ అని కాదు, ఇంతకుముందు ఎప్పుడు లేనంత విధంగా ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా బిహేవ్ చేయడం సిటిజన్స్ పట్ల. మోర్ ఓవర్ ఈ బర్త్ రైట్ విషయంలో ఎక్కువ ఇబ్బంది పడేది ఎవరంటే అక్కడ అన్టెంపరీ వీసా ఉన్న పేరెంట్స్ యొక్క పిల్లలు. బేసిక్గా ఆయన ఏమన్నారు, ఏదైనా ఆఫ్ ద పేరెంట్స్ అమెరికన్స్ ఉన్నా ఆర్ ఏదైనా ఆఫ్ ద పేరెంట్స్ కి పర్మనెంట్ వీసా ఆర్ గోల్డ్ కార్డు ఉన్నా గ్రీన్ కార్డు ఉన్నా వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ ఎలిజిబుల్ అని చెప్పారు. అలా కాకుండా ఏ పేరెంట్స్ అయితే టెంపరీ వీసా మీద ఉంటారో వాళ్ళ కిడ్స్ కి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఉండాలంటే ఒక డిపెండెంట్ వీసా, దాన్ని H4 వీసా అంటారు. వాళ్ళకి 21 years వచ్చేదాకా H4 వీసా మీద వాళ్ళు ఉండొచ్చు. ఆఫ్టర్ టర్నింగ్ టు 21 వాళ్ళకు 2 years టైం ఉంటుంది. ఈ 2 years లో వాళ్ళు ఇంకో వీసా తెచ్చుకోవాలి. మీరు అనుకోవచ్చు F1 వీసా తెచ్చుకోవచ్చు కదా, స్టూడెంట్స్ గా ఉండొచ్చు కదా అని. వాడు F1 వీసా తెచ్చుకుంటే వాళ్ళు అప్పుడు బయట దేశస్తులుగా పరిణామపడతారు. ఎప్పుడైతే అక్కడ పుట్టిన స్టూడెంట్స్ F1 వీసా తెచ్చుకున్నారో వాళ్ళ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కానీ అదర్ మెరిట్స్ కానీ లభించవు. లేదు మీన్ వాళ్ళకి ఏమైనా గ్రీన్ కార్డ్ ఫాస్ట్ గా వస్తుందా అంటే దానికి years టైం పడుతుంది. దీనివల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. అప్ టు ఇప్పటిదాకా అయితే 1.48 lakhs దాకా ఇలాంటి కిడ్స్ ఉన్నారని చెప్పేసి మనకి ఆర్టికల్ సర్క్యులేట్ అవుతుంది. ఇది ఇండియన్ స్టూడెంట్స్ కి ఎంత ఎఫెక్టో అమెరికాకి అమెరికన్ ఎకానమీ కూడా అంతే ఎఫెక్ట్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు వస్తాం. కొంచెం మీ సపోర్ట్ కావాలి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ